మనయేను యేసు అనుచరుడిగా తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించాడు. దైవభక్తి కలిగిన వాడు, దేవుని యొక్క వాక్యానుసారంగా పెరిగినవాడు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా, ఒక ప్రార్థనాపరుడుగా తను జీవించినట్టుగా మనం దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. తన గురించి రాయబడిన ఒక్క వచనమే కానీ తన యొక్క జీవితము ఎంతో ప్రభావితమైన జీవితముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, తను పెంచబడిన రీతి మనం ఒకసారి ఆలోచన చేస్తే, తను చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినవాడు అని మనము దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. తను పెరిగిన వాతావరణము, పెరిగిన ప్రాంతము, పెరిగిన పరిస్థితులు, పెరిగిన వ్యక్తులు ఏ మాత్రము కూడా తనని ప్రభావితము చేయకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడిగా మనము ఈ యొక్క మనయేనును మనము గమనిస్తూ ఉన్నాము. చాలామంది ఏ రీతిగా చెప్తూ ఉంటారు అని అంటే, నేను ఆ ప్రాంతానికి వెళ్ళానండి, ఆ ప్రాంతము సరిగా లేదండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చెడిపోయానండి అని అంటారు. ఇంకొకరు ఏమంటారంటే, నేను అతనితో ఉన్నానండి, లేకపోతే ఆమెతో స్నేహం చేశానండి, దానివల్ల నేను ఎంతగానో ఆత్మీయంగా నేను దిగజారిపోయానండి అని అంటారు. మరి కొంతమంది అంటారు కదా, ఈ పరిస్థితులు మా జీవితంలో వచ్చాయి, ఈ పరిస్థితుల వల్ల నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నానండి అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియులారా, నీ యొక్క ఆత్మీయ జీవితము ఎవరో వ్యక్తులు ప్రభావితము చేస్తేనో, లేకపోతే ఎవరో వ్యక్తుల ద్వారా నీవు ప్రభావితము చేయబడవు, ఎవరో వ్యక్తుల ద్వారా నీవు ప్రభావితము కావు. ఆ యొక్క పరిస్థితుల ద్వారా, వాతావరణం ద్వారా, ఆ ప్రాంతముల ద్వారా నీవు ఏ మాత్రము కూడా నీవు ప్రభావితము కావు. మనయేను తను పెరిగిన వాతావరణం, చతుర్థాధిపతి అయిన హేరోదు తను ఎంతో క్రూరుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో పెరిగిన మనయేను ఏ మాత్రము కూడా ఆ యొక్క చతుర్థాధిపతి అయిన హేరోదు యొక్క ప్రభావం అతని మీదకి రాకుండా కాపాడుకున్నవాడు. తను పెరిగిన పరిస్థితులు కానీ, తను పెరిగిన ప్రాంతము కానీ, తను పెరిగిన వ్యక్తులు కానీ ఏ మాత్రము కూడా తనను ప్రభావితము చేయకుండా జాగ్రత్త పడినాడు. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? పరిస్థితుల వలన నువ్వు ప్రభావితం చేయబడుతున్నావా? ప్రాంతాల వలన ప్రభావితం చేయబడుతున్నావా? ఎవరైనా వ్యక్తుల ద్వారా నువ్వు ప్రభావితం చేయబడుతున్నావా? ప్రియులరా, ఈ మనయేనును జ్ఞాపకం చేసుకోనండి. అతడు ఏ మాత్రము కూడా వ్యక్తుల వలన కానీ, ప్రాంతం వలన కానీ, పరిస్థితుల వలన కానీ ఏ మాత్రము ప్రభావితము చేయబడలేదు. దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వాడు మనయేను.